విభజించి పాలించడం అనేటటువంటిది సహజంగా సాధ్యమవుతుంటుంది. బ్రిటిష్ భారతదేశంలో హిందువులను ఎలా విడదీశాడు, ఒకళ్ళకొకళ్ళ మధ్యన కులాల పేరు చెప్పి, వర్గాల పేరు చెప్పి, వర్ణాల పేరు చెప్పి, భాష పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, రాష్ట్రం పేరు చెప్పి ఎట్లా విడదీశాడు అట్లాగే చూసాం. అయితే ఈ విడతీయడం అనేటటువంటి ప్రయత్నం అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అమెరికాలో ఇప్పుడు ఎలన్ మస్క్ ట్రంప్ ఒక సూపర్ కాంబినేషన్, ఒక కాంబో. ఒకప్పుడు ఉట్టి ట్రంప్ మాత్రమే నడిచినప్పుడు ట్రంప్ ఏం చేసినా సరే దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అన్ని మీడియాలతో పాటుగా సోషల్ మీడియా, సోరోస్ గ్రూప్ అంతా హైలైట్ చేసుకొచ్చింది. ట్రంప్ ఆ తర్వాత కనిపెట్టింది ఏంటంటే సోషల్ మీడియాలో సరైనటువంటి కంట్రోల్ లేకపోవడం వల్ల సాధ్యమవుతుంది, మీడియాలో కంట్రోల్ లేకపోవడం వల్ల సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత ఎలన్ మస్క్ ఆ గ్యాప్ని పూర్తి చేస్తానంటూ జాగ్రత్తగా అదే బైడెన్ ఉన్న సందర్భంలోనే ట్విట్టర్ని కొనేశాడు. దాని పేరు ఎక్స్ అని మార్చాడు. ఆ ఎక్స్ని అమెరికాలో ట్రంప్కి సహకరించేలా తీసుకొచ్చాడు. దాని ఫలితం మరికొన్ని సంస్థలు తోడొచ్చినాయి. ఫైనల్గా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ ట్రంప్ వచ్చేటప్పటికి ఎలన్ మస్క్తో కలిసి తీసుకుంటున్నటువంటి చర్యలో భాగంగా దాదాపు $180 బిలియన్ దుబారాని, అమెరికన్ దుబారాని అరిగట్టడంతో పాటుగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్యన చిచ్చురేపే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంటే వీళ్ళిద్దరూ మాత్రం క్రమక్రమంగా స్నేహాన్ని పెంచుకుంటున్నారు. ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి తెలిసింది. అందుకనే తాజాగా చివరికి వీళ్ళిద్దరికీ వ్యతిరేకమైన కథనాలు రాస్తున్నారు. కానీ ట్రంప్ ఎట్లంటే ఎలన్ మస్క్ ఎట్లన్నాడు, మస్క్ అలిగాడంట, ఇట్లాంటి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. బట్ వీళ్ళిద్దరూ మాత్రం తాజాగా అధ్యక్షుడు ట్రంప్తో పాటుగా మస్క్ కలిసి పామ్ బీచ్ ఫ్లోరిడాకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి మీడియా ఈ వార్తలు మాత్రం కవర్ చేయట్లేదు. అదే విషయాన్ని ఇప్పుడు ఎలన్ మస్క్ పంచుకుంటున్నటువంటి పరిస్థితి.